హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చిన ఈరోజు కోపం మీద. కోపం అంటే అరవడం అనుకుంటారు, కానీ నిజమైన కోపం మాట్లాడదు మామ, నిశ్శబ్దంగా మారుతుంది. ఎవరైనా అర్థం చేసుకుంటారని ఎంతకాలం ఎదురు చూస్తుంటాం చెప్పు. చివరికి కోపం వచ్చింది కదా. కోపం అనేది వాళ్ళ మీద ఉన్న ద్వేషం కాదు, మనలో ఉన్న నిరాశ. ఎక్కువ భరించేవాడే చివరికి తక్కువ మాట్లాడతాడు మామ. మనం కోప్పడ్డప్పుడు ఒక్క 2 నిమిషాలు ఆలోచించండి బ్రదర్. కోపడ్డప్పుడు కోపం మీద మనం తొందరపాటు మీద చాలా పెద్ద పెద్ద డిసిషన్స్ కానీ పెద్ద పెద్ద యాక్షన్స్ కానీ తీసుకుంటాం. కోపంలో ఆలోచించినప్పుడు మనం కాదు, మనము ఎట్లా తయారవుతాం అంటే ఒక క్రూర జంతువు లెక్క తయారవుతాం. ఎట్లా అంటే కోపాలను దాగి ఉంచండి. కోపాల వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. ఎందుకంటే కోపాల వల్ల యాక్షన్స్ అయితే, యాక్షన్స్ వల్ల వేరేటోళ్ళకు మన నుంచి ఆపద కావచ్చు. సో ప్లీజ్ బ్రదర్, కోపాలను అణుచుకోండి. కోపాలు ఉన్నా కూడా తగ్గించుకోండి. సో నేను చెప్పేది ఒకటే, కోపాలు ఉంటే నువ్వు ఒక 2 నిమిషాలు మెడిటేషన్ చెయ్యి, ఖచ్చితంగా తగ్గుతుంది కోపం ఉంటే ఎవరి మీద అయినా కూడా. సో మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. మంచిగా బతకండి.